మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మిఠాస్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. అమెజాన్ లో మనకు తెలిసిందే కదండి, చాలా రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. యు నేమ్ ఇట్, ఎనీథింగ్ అన్ని కూడా అమెజాన్ లో ఉంటాయి. చాలా డ్రెస్సెస్ వీటన్నిటి రివ్యూస్ అయితే ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటాయి కదా. అయితే చీరలు ఎందుకు రివ్యూ చేయరు అని అడిగారనమాట. సో వై నాట్ శారీస్ అని చెప్పి ఫ్యూ టైప్ ఆఫ్ శారీస్ అయితే ఆర్డర్ చేశాను. అన్ని కూడా డిఫరెంట్ అన్నమాట. ఒకటి కలంకారీ, ఒకటి పార్టీ వేర్, ఒకటి లెనిన్ కాటన్, ఒకటి ఆర్గాన్జా, ఒకటి జార్జెట్, అలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ అయితే ఆర్డర్ చేశాను. వాటి రివ్యూ వాటి వీడియోలో మీతో షేర్ చేసేసుకుంటాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ శారీ అయితే ద వెరీ ఫేమస్ కలంకారీ శారీ అండి. ఇప్పుడు కలంకారీస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా. ఇది మొత్తం ఇలా డిజిటల్ ప్రింట్ లా వస్తుంది అన్నమాట. కలంకారీ శారీ వచ్చి దానికి ఇలాగా కట్ వర్క్ బార్డర్ లా వచ్చింది, ఇలా కొండలుగా. దానికంతా ఇక్కడ మనకి ఫాయిల్ చిప్స్ లాంటివి మనకి స్టిచ్ చేసి ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టిచ్ చేసినాయే. అండ్ అక్కడక్కడ కూడా ఇలాగా మిర్రర్స్ లాగా స్టిచ్ చేశారు. ఐ మీన్ ఫాయిల్ చిప్స్ ఇలా అక్కడక్కడ ఒకటి అలాగా స్టిచ్ చేశారు. బట్ అంత ఎవిడెంట్ గా కనిపించట్లేదు, డిజైన్ లో కలిసిపోయినాయి కదా. లైటింగ్ పడ్డప్పుడు మాత్రం అలా మెరుస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ శారీ అంతా కూడా బార్డర్ మనకి ఇలాగే కట్ వర్క్ బార్డర్ వస్తుంది. అండ్ ఇదంతా కూడా ప్రింట్. అండ్ బ్యాక్ సైడ్ ఇలా తెల్లగా ఉంటుంది, తెలుసు కదండి, ఆ టైప్ ఆఫ్ శారీ అన్నమాట ఇది. సో ఇది ఏంటంటే క్లాత్ అటు జార్జెట్ అని చెప్పలేము, ఇటు సిల్క్ అని చెప్పలేము అనమాట. ఒక టైప్ ఆఫ్ మిక్స్డ్ మెటీరియల్ లాగా ఉంది. ఇది యాక్చువల్గా నేను ఫోటోలో చూసిన దానికన్నా కొంచెం లైటర్ షేడ్ ఉంది. ఫోటోలో నేను మెరూన్ కలర్ ఆర్డర్ చేశాను. ఇది మెరూన్ కలర్ లా లేదు, కొంచెం డల్ రెడ్ కలర్ లా ఉందన్నమాట. రెడ్ అంటే బ్రైట్ రెడ్ కూడా కాదు, కొంచెం డల్ రెడ్ కలర్ లా ఉంది. బట్ ప్రింట్ అంతా అయితే బాగా కనిపిస్తుంది, ఇలా కలర్ఫుల్ ప్రింట్ అయితే వచ్చింది దీనిపైన. సో ఓకే, ఇప్పుడు కలంకారీ శారీస్ ట్రెండ్ అవుతున్నాయి అండ్ దట్ టు కట్ వర్క్ ట్రెండ్ అవుతుంది కదా అని ఇది ట్రై చేశాను. సో ఇదైతే ఇలా వచ్చింది. సో శారీ అంతా ఆల్ ఓవర్ ఇదే ప్రింట్ వచ్చింది. అండ్ బ్లౌజ్ కూడా దీనికి రన్నింగ్ బ్లౌజే వచ్చింది. సేమ్ అదే డిజైన్ ఇలా కంటిన్యూ అయింది అనమాట. సో ఇలాగా రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది దీనికి. అండ్ నెక్స్ట్ కమ్స్ అన్ అదర్ పార్టీ వేర్ శారీ అండి. ఇది మంచి పింక్ కలర్, ఆనియన్ పింక్ అనమాట. దానికి మొత్తం ఇలాగా థ్రెడ్ వర్క్ వచ్చింది. బార్డర్ అంతా కూడా ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది. శారీ అంతా ఇలా డాట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇది ఎలా అంటే మనకి ఇప్పుడు షైనీగా వస్తుంది కదా, షిమ్మరీ టైప్ లో, ఆ టైప్ ఆఫ్ క్లాత్. అండ్ అస్సలు స్టిఫ్ గా లేదు, మంచిగా సాఫ్ట్ గా ఉంది. పైన కింద కూడా మనకి ఇలాగే థ్రెడ్ వర్క్ బార్డర్ వచ్చింది. సో బాగుంది. యాక్చువల్లీ ఈ ఆనియన్ పింక్ ఆర్ లావెండర్ ఇవన్నీ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ఇట్లాంటి షైనీ క్లాత్స్ అనమాట. షిమ్మర్ లాగా ఉంటుంది కదా, ఇదిగోండి ఇలా. సో ఇలా వచ్చింది శారీ అంతా కూడా మనకి ఈ బార్డర్ కంటిన్యూ అయింది. ఈ డాట్స్ అయితే పళ్ళు అంతా పైన డాట్స్ ఉన్నాయి, కుచ్చిళ్ళ పాట వచ్చేసరికి ఓన్లీ కింద వరకు ఈ డాట్స్ ఉన్నాయి అనమాట. అండ్ దీనికి బ్లౌజ్ కూడా మనకి వర్క్ ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ కి ఇదిగోండి ఇలా వర్క్ వచ్చి ఇలా డాట్స్ ఇచ్చారు. హ్యాండ్స్ కి ఇలా వేసుకునేలాగా. నెక్ కంటూ సెపరేట్ గా ఏమి ఇవ్వలేదు, ఓన్లీ హ్యాండ్స్ కి మాత్రం అదే వర్క్ కంటిన్యూ అయ్యేలాగా ఇలా ఇచ్చారు. సో శారీ అంతా కూడా సాఫ్ట్ గా ఉండి ఇది బాగుంది. మంచి పార్టీ వేర్ అంటే పార్టీ వేర్ లా ఉంది. అలానే ఎక్కువ మరీ షైనీగా మరీ అలాగా లేకుండా డీసెంట్ గా ఉన్నట్టు అనిపించింది. అండ్ బాగుంది కూడా వేసుకుంటే లుక్. అండ్ దట్ టు ఇప్పుడు ఇంత ఈ కలర్ ఎంతో బాగా ట్రెండ్ అవుతుంది కదా, సో చూస్తే నచ్చేస్తుంది అనమాట. సో ఇదైతే నేను 5/5 ఇస్తానండి, చాలా బాగుంది శారీ. అండ్ హియర్ కమ్స్ ద నెక్స్ట్ ప్రోడక్ట్ విచ్ ఈస్ ఎ లెనిన్ కాటన్ శారీ అండి. ఇదిగోండి ఇలా శారీ. లెనిన్ కాటన్ ఎలా ఉంటుందో తెలుసుగా, మెత్తగా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట. యాష్ కలర్ మొత్తం ఇలాగా సిమెంట్ కలర్ వచ్చి దానికి ఇక్కడ ఇది కలంకారీ స్టైల్లో అనొచ్చు, అలా కలర్ఫుల్ థ్రెడ్స్ తోటి ఇదంతా వీవింగ్ లోనే వచ్చింది అనమాట. ఇలాగా మొత్తం బ్లాక్ అండ్ రెడ్ ఇలాగా కింద సైడ్ పెద్ద బార్డర్ లాగా వచ్చింది. పైన ఇలా చిన్న బార్డరే వచ్చింది, జస్ట్ లైన్స్ లాగా. కింద బార్డర్ బాగుంది, పైన బార్డర్ ఏంటంటే కొంచెం పెద్ద వాళ్ళదిలాగా అనిపిస్తుంది అనమాట. అండ్ యాక్చువల్లీ ఇది ఫోటోలో చూస్తే చాలా స్టైలిష్ గా ఉంది. ఇట్లాంటివి ఏంటంటే మనం మంచి డిజైనర్ బ్లౌజ్ తోటి అలాగా పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. కొంచెం స్లీవ్లెస్ లాగా కానీ, రఫుల్ హ్యాండ్స్ కానీ, అలా ఏదైనా కొంచెం యంగ్ లుక్ కనిపించేలాగా అలాంటి బ్లౌజ్ తో సెట్ చేసుకుంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది నాకు. యాజ్ సచ్ గా ఇలా చూడడానికి అయితే కొంచెం పెద్దవాళ్ళ శారీ లాగా అనిపిస్తుంది. సో ఇదొకటి. దీనికి పళ్ళుకి ఇలాగా టజల్స్ చేసే ఉన్నాయి. అండ్ పళ్ళు అంటూ సెపరేట్ గా ఏం రాలేదండి, ఇలా రన్నింగ్ వచ్చి వైట్ లైన్స్ వచ్చినాయి అనమాట. సో శారీ అంతా ఇంతే ఇది లాగా. బ్లౌజ్ కూడా మనకి ఇలా రన్నింగ్ బ్లౌజే మొత్తం. క్లాత్ బాగుంది, సాఫ్ట్ ఉంది, అంతా బాగుంది. కింద ఇది కూడా చాలా బాగా వచ్చింది, కలర్ఫుల్ గా మంచిగా ఎవిడెంట్ గా కనిపిస్తుంది. నాకు ఓన్లీ పై పార్టే నచ్చలేదు.
ఇది ఇలా పెట్టుకొని చూసినా ఏమో నాకు సూట్ కాలేదేమో అని అనిపిస్తుంది. బట్ శారీ వైజ్ అయితే ఇది చాలా బాగుంది. ఎస్పెషల్లీ మంచిగా కంఫర్టబుల్ గా ఉండాలి అని అనుకుంటారు చూడండి, అట్లాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది ఆఫీస్ కి కట్టుకెళ్ళాలన్నా సరే. అండ్ మనం మంచిగా ఒక స్టైలిష్ బ్లౌజ్ తో దీన్ని పేరప్ చేసి ఆక్సిడైజ్ జ్యువెలరీ ఉంటుంది కదా, సిల్వర్ జ్యువెలరీ, ఆక్సిడైజ్ జ్యువెలరీ తోటి మనం పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. ఇట్లాంటి శారీస్ తో మంచి ఇండో వెస్టర్న్ లుక్ కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. సో అట్లా చూసే వాళ్ళ కోసం అయితే ఈ శారీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. అంటే మనం స్టైలిష్ గా కట్టాలనుకుంటే అలా ఆక్సిడైజ్ జ్యువెలరీతో పేరప్ చేసుకుని అలా కట్టచ్చు. లేదు పెద్దవాళ్ళు అనుకుంటే నార్మల్ బ్లౌజ్ తోటి అలాగా కూడా మనం పేరప్ చేసుకోవచ్చు. సో ఇది ఒక శారీ. క్లాత్ అయితే మాత్రం సాఫ్ట్ గా బాగుంది. శారీ వైజ్ అంతా ఓకే, కానీ నాకు అంతగా సూట్ కాలేదేమో అని అనిపించింది అంతే. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే నేను ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నానండి. మనకి January 26, August 15 ఇట్లాంటివి వస్తాయి కదా కంట్రీకి సంబంధించినవి స్పెషల్ డేస్. అట్లాంటప్పుడు నాకు ట్రై కలర్ శారీ కట్టుకోవాలని ఎప్పటి నుంచో ఉండేదన్నమాట. సో ఫైనల్లీ ఆ ట్రై కలర్ శారీ అయితే తీసుకున్నాను. ఆరెంజ్, వైట్ అండ్ గ్రీన్ కలర్. జనరల్ గా బార్డర్ లేకుండా కూడా ఉన్నాయి, బట్ బార్డర్ ఉన్నాయి అయితేనే నాకు సూట్ అవుతాయేమో, అదైతేనే కొంచెం బాగుంటుంది అనిపించి ఇలా బార్డర్ ఉన్నదే తీసుకున్నా. కింద సైడ్ ఇలా పెద్ద బార్డర్, పైన ఇలా చిన్న బార్డర్ అనమాట. అండ్ ఈ శారీ అయితే ఆర్గాన్జా శారీ అండి. సో ఆర్గాన్జా అంటే మీకు తెలుసు కదా, కొంచెం సీత్రూగా ఉంటుంది. ఇది కూడా ఇలా పల్చగా ఉందన్నమాట. ఇది మనం ఇలాంటి Jan 26, August 15 అట్లాంటి రోజుల్లో కట్టుకోవచ్చు అని అనిపిస్తుంది. ఒకసారి ఎప్పుడు చూసా అనమాట, మా అమ్మ కూడా ఎప్పుడు కట్టుకుంటది ట్రై కలర్ బార్డర్ వచ్చిన శారీ. సో అది చూసినప్పుడల్లా అనుకునేదాన్ని నేను కూడా ఒక ట్రై కలర్ శారీ తీసుకోవాలి అని చెప్పి. సో ఫైనలీ ఐ గాట్ దిస్ వన్. ఇందులో కూడా చాలా రకాల, అంటే క్లాత్ ని బట్టి చాలా రకాల ప్రైస్ వేరియేషన్స్ లో అలాగే చాలా మోడల్స్ ఉన్నాయండి ట్రై కలర్ శారీ అని కొడితే. కాకపోతే నేను మీడియం రేంజ్ లో ఉన్నది తీసుకున్నాను అనమాట. కొన్ని 300 కి అలా కూడా ఉన్నాయి, బట్ దానికి బార్డర్ అది ఏమి రాలేదు. కొన్ని 1000 అలా కూడా ఉన్నాయి, బట్ అంత పెట్టే ఉద్దేశం లేదు. సో అందుకని మీడియం రేంజ్ లో ఒక 500 రూపీస్ అనుకుంటుంది. సో ఆ రేంజ్ లో ఉన్న ఈ శారీ అయితే ప్రిఫర్ చేశాను. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఫైనల్లీ తీసుకున్నా ఈ శారీ కట్టుకోవాలి దీన్ని. కాకపోతే ఇప్పుడు ఇట్లాంటి వాటితో ప్రాబ్లం ఏమొస్తుందంటే ఏ కలర్ పెట్టికోట్ వేసుకోవాలి అనేది. ఎందుకంటే శారీ అంతా ఇలాగే ఉంటుంది కదా, మనం వైట్ వేసుకున్నా గ్రీన్ వేసుకోవాలా, ఆరెంజ్ వేసుకోవాలా అని. ఎందుకంటే ఇది సీత్రూగా ఉంది కాబట్టి కొంచెం ఇలాగా. సో అదొకటి చూసుకోవాలి. మేబీ వైటే వేయాల్సి వస్తుందేమో, లైక్ ఆఫ్ వైట్ లాంటిది ఏమన్నా వేయాల్సి వస్తుందేమో చూడాలి. సో కట్టేటప్పుడు చూద్దామండి. ప్రస్తుతానికైతే ఈ శారీ ఒకటి. అండ్ ఇంతకు ముందు నేను ఆల్రెడీ ట్రై చేసిన శారీ ఇప్పుడు నేను రేప్ చేసుకున్నాను కదండి, ఇది యాక్చువల్లీ నేను అమెజాన్ లోనే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇది జార్జెట్ శారీ, మంచిగా ఫాలింగ్ క్లాత్ తో ఉంటుంది, పర్ల్ బార్డర్ వచ్చింది ఇలాగా. ఇంతకు ముందు వీడియోలో మీరు చూసే ఉంటారు, ఇదివరకు నుంచి ఫాలో అయ్యే వాళ్ళు అయితే చూసుంటారు. ఇది ఎప్పుడో లాంగ్ బ్యాక్ తీసుకున్నాను అనమాట ఈ శారీ. సో నాకు ఇది అంటే కంఫర్టబుల్ గా అనిపిస్తుంది, సింపుల్ గా ఎప్పుడంటే అప్పుడు కట్టుకునే శారీ లాగా అనిపిస్తుంది అనమాట. అండ్ దట్ కొంచెం డిజైనర్ శారీ లాగా కూడా అనిపిస్తుంది, అంటే మనకి ఇలాగా పర్ల్ బార్డర్ అదంతా వచ్చింది కదా. సో అలాగా ఇది మనం అంటే దీనిలో కలర్స్ ఉన్నాయి కాబట్టి ఏ కలర్ బ్లౌజ్ తో అన్నా పేరప్ చేసుకోవచ్చు. నేను పింక్ కలర్ బ్లౌజ్ తో పేరప్ చేశాను. అండ్ ద లాస్ట్ ప్రోడక్ట్ ఈజ్, అంటే ఇన్ని శారీస్ ట్రై చేశాను కదా, ఒక బ్లౌజ్ అన్న ట్రై చేయాలి కదా అని చెప్పి మంచి రెడ్ కలర్ బ్లౌజ్ ఒకటి ఆర్డర్ చేశాను. అండ్ అది కూడా వర్క్ బ్లౌజ్ అనమాట. యాక్చువల్గా అమ్మ బ్లాక్ కలర్ పైన ఫ్లోరల్ డిజైన్ ఉన్న ఒక బ్లౌజ్ ట్రై చేసింది, చాలా బాగుంది. మీరు ఇక్కడ హైదరాబాద్ విజిట్ చేసినప్పుడు వీడియోస్ లో కూడా చూసే ఉంటారు. సో దాంట్లోనే ఇట్లా రెడ్ కలర్ పైన మొత్తం ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది, చూసారు కదా, నీట్ గా వచ్చింది అన్నమాట. ఇదంతా ఎంబ్రాయిడరీ. ఇది బ్యాక్ సైడ్. అండ్ హ్యాండ్స్ కూడా అలాగే ఇలాగా బార్డర్ లాగా ఇచ్చారు. అండ్ వైట్ పైపింగ్ ఇచ్చారనమాట. ఫ్రంట్ సైడ్ ఏమీ లేదు, ఫ్రంట్ సైడ్ జస్ట్ ఇలా ఒక 2 వైట్ లైన్స్ లాగా వచ్చింది. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఇది, ఫ్రంట్ ఓపెన్ ది. బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్స్ కి మాత్రం ఇలాగా బ్యూటిఫుల్ వర్క్ వచ్చింది. రెడ్ కలర్ పైన ఎంత డీసెంట్ గా ఎంత బాగా అనిపిస్తుందో వర్క్ అయితే, చాలా నీట్ గా వచ్చింది. సో ఇది ఒకటి ఆర్డర్ చేశాను. యాక్చువల్లీ ఇది నేను 32 ఆర్డర్ చేశాను, కానీ నాకు స్టిల్ లూజ్ అయిందనమాట. సో నేను ఇంకా సైజ్ చేసుకోవాలి దీన్ని. ఇట్లాంటి రెడీమేడ్ బ్లౌజ్ ఏంటంటే మనకి హై నెక్ తోటి వస్తాయి, అండ్ హ్యాండ్స్ కూడా ఎల్బో వర్క్ వచ్చినాయి. సో దీన్ని కొంచెం సైజ్ చేసుకొని నేను వేసుకోవాలి. క్లాత్ పరంగా అయితే ఇది కంప్లీట్ కాటన్ బ్లౌజ్, బట్ లోపల అయితే ఏమీ లైనింగ్ రాలేదు. క్లాత్ అయితే మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంది. ఈ బ్లౌజ్ ప్రైస్ అయితే కేవలం 500 రూపీస్. స్టిచ్చింగ్ ఛార్జ్లు అంతకన్నా ఎక్కువ అవుతున్నాయని అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి, ఎస్పెషల్లీ ప్రిన్సెస్ కట్ ఇట్లాంటివి. అండ్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వచ్చి దాన్ని మళ్ళీ స్టిచ్డ్ది అని అంటే చాలా బెటర్ అని అనిపించింది 500కి. దీనిలో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బట్
రెడ్ అయితే బాగా కనిపించింది, అందుకని ఐ ట్రైడ్ దిస్ రెడ్ కలర్. సో దీన్ని సైజ్ అయితే చేయించుకోవాల్సి వస్తుంది అనమాట. దీనిలో సైజెస్ అవైలబిలిటీ ఉంటాయి. బ్లౌజెస్ లో ఏంటంటే నాకు 32, 34 ఉంటేనే నేను ట్రై చేస్తాను, లేకపోతే పెద్దగా వచ్చేస్తాయి. ఇవైతే మనం మళ్ళీ కొంచెం స్టిచ్ వేసుకొని సైజ్ చేసుకోవచ్చు మనకు తగ్గట్టుగా. సో క్లాత్ వైజ్ కానీ, వర్క్ వైజ్ కానీ, ప్రైస్ వైజ్ కానీ అంతా కూడా ఈ బ్లౌజ్ చాలా బాగుంది. సో దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఏదైనా కలర్ కావాలి పర్టికులర్ది అంటే మీరు అదే ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఈసారి ప్రొడక్ట్స్ అయితే ఇవన్నీ. ఇందులో మీకు ఏదైనా నచ్చితే కనుక లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఇవన్నీ అమెజాన్ లోనే కొన్నాం కాబట్టి నచ్చితే ఉంచుకోవచ్చు, లేదంటే రిటర్న్ చేసి రిఫండ్ తీసుకోవచ్చు. లేదు కలర్ మారాలి, సైజ్ మార్చచ్చు అనుకుంటే ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. సో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, చెక్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.